దండాలయ ఉండ్రాలయ అంటూ భక్తుల ఆరాధ్య దేవుడైన గణపతిని పూజించే నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ముస్తాబైంది. దేశవ్యాప్తంగా గల్లీ గల్లీకి వివిధ ఆకారాలతో ఉండే గణపతులు దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలు హిందువులు అత్యంత ప్రాధాన్యతగా జరిపే ఉత్సవాల్లో ఒకటి. ఇక 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా గణపతిని పూజిస్తారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గణపతి ఉత్సవాలపై మా ప్రతినిధి స్వామి మరింత సమాచారం అందిస్తారు. గణపతి పప్ప బోరియా అంటూ నవరాత్రులు గణపతి ఉత్సవాలు రానే వచ్చాయి. రంగురంగుల గణపతులైతే వరంగల్ అంతా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం భద్రకాళి దేవస్థానం ముందు కూడా రంగురంగుల గణపయ్యలు అయితే కొలువు తీరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ భక్తులైతే భక్తి శ్రద్ధలతో కూడా గణపయ్యలను తీసుకుపోవడానికి కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే భక్తులైతే వస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చూసుకుందాం దేవస్థానం దగ్గర అంటే భద్రకాళి గజస్తంభం అంటే ద్వారక ముందు కూడా ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ గణపతులు అయితే ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ గణపతులకు కొలువై ఉన్నారు. ఇక్కడ కలర్ఫుల్గా అంటే రంగురంగులతో కూడా గణపయ్యలకు గణపయ్యలు అయితే రేపు ముస్తాబు కావడానికి కూడా నవరాత్రులను పూజలు చేయడానికి కూడా భక్తి శ్రద్ధలతో కూడా గణపయ్యలను తీసుకుపోవడానికి కూడా వివిధ వాహనాలను కూడా భక్తులైతే వచ్చి తీసుకుపోతున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భక్తులకైతే అంటే ఎవరు కూడా అంటే భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ఆటంకాలు కానీ జరగకుండా కూడా ఇక్కడ గణపతి పప్ప బోరియా అంటూ దండాలయ ఉండాలయ అంట దేవతలు కూడా మొత్తానికైతే గణపతులను తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ మన గణపయ్యలను తీసుకుపోవడానికి కూడా చాలా మంది ఇక్కడ అంటే ఉత్సవంతో కూడా ఇక్కడ గణపయ్యలను తీసుకుపోవడానికి ఇద్దరు ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గణపయ్యను మీరు ఇక్కడ అంటే తీసుకుపోయి ఎన్ని రోజులు అంటే పూజలు నిర్వహిస్తారు? ఎక్కడ మీది? మాది వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామం. నవరాత్రులు వినాయకుడి పూజలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ధర్మసాగర్ యాదవ యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. ఈసారి పెద్ద ఎత్తున చేస్తున్నాము. ప్రతిసారి ఇలా మేము మా వంతుగా మా ఇంట్లో చిన్న విగ్రహం ఇలా పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటాము. ధర్మసాగర్లో మాది ధర్మసాగర్ గ్రామం. మీరు కూడా చెప్పండి, మీరు చిన్న గణపయ్యను కొన్నారు, అంటే ఏ విధమైన పూజలు చేస్తారు? ఎన్ని రోజుల పాటు? మేము నవరాత్రులు బ్రహ్మాండంగా పూజలు చేస్తాము. మాకు ఈ పండుగ వాతావరణము చాలా ఆనందంగా ఉంది. వరంగల్ జిల్లాలో జరుపుకోవడం ఇంకా బాగుంటుంది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ గణపతి పప్ప బోరియా అంటూ భక్తులైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గణపతులకు నిలయంగా కూడా ఇక్కడ భద్రకాళి అమ్మవారి అంటే దేవస్థానము ఆలయానికి వెళ్ళే దారిలో కూడా ఇక్కడ మొత్తానికైతే చూసుకోవచ్చు. ఇక్కడ గణపతులు అయితే ఎప్పటికీ ఇక్కడ నుంచి ములుగు రోడ్డు వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడే ఎప్పటికి కూడా ఇక్కడ నుంచే భక్తులు కూడా నవరాత్రులు వచ్చినాయి అంటే గణపయ్యలను ఇక్కడ ముస్తాబయ్య ఉంటాయి. మొత్తానికైతే కలర్ఫుల్గా గల్లీలో కూడా గణపయ్యలను భక్తులు అయితే పూజలు పురస్కారాలు అంటే చేస్తారు. 9 రోజుల పాటు కూడా గణపయ్య పూజలు జరుపుకొని కూడా అంగరంగ వైభవంగా కూడా గణపయ్య నిమజ్జనం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ గణపయ్యను కూడా అంటే గణపయ్యలను ఇక్కడ కొనుగోలు చేయడానికి కూడా చాలామంది రంగులతోని ముస్తాబైన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు భద్రకాళి దేవస్థానము ముంగట కూడా ఇక్కడ గణపయ్యలకు అంటే పూర్తిగా కూడా ఇక్కడ అంటే గణపయ్యలను తీసుకొని వివిధ వాహనాలలో కూడా తీసుకుపోయే పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గణపయ్యల వాటి నుంచి 9 రోజుల పాటు కూడా పూజలు నిర్వహించి కూడా గణపయ్య నిమజ్జనం చేసే ప్రసక్తి ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ గణపయ్య కూడా గణపయ్యలను తీసుకుపోవడానికి భక్తులు అయితే ఇక్కడికి అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నట్టు చూడండి. ఇక్కడ ఇవాళ మొదటి రోజు వినాయక చవితి సందర్భంగా మొత్తానికైతే ఇక్కడ గణపయ్య పూజలకు అవసరమయ్యే ఇక్కడ మన ఆకులు మొత్తానికైతే ఇక్కడ సీతాఫలాలు ఎలక్కాయ మొక్కజొన్న కంకులు కూడా ఇక్కడ పూజ చేయడానికి కూడా ఈ సామాగ్రి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న గణపయ్యలు కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దబడి కలర్ఫుల్గా కలర్లా చేసి ముస్తాబాయి అయితే చిన్న గణపయ్యలు కూడా ఇక్కడ ముస్తాబాయి కొలువు తీరాయి ఉంటున్నారు. మొత్తానికైతే ఈ గణపయ్యలు ఈసారి
అంటే ఈ కాలం చల్లగా కావాలి, మంచిగా సమాజం అంతా మంచిగా ఉండాలి, చల్లంగా ఉండాలని చెప్పి కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఆ గణపయ్యలను తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ అంటే పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ వరంగల్ అంతా కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ వరంగల్లో ఒక గణపయ్యను కొనుగోలు చేసి మొత్తానికైతే ఆ గణపయ్యను తీసుకుపోవడానికి కూడా ఇక సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గణపయ్యను నవరాత్రులు గల ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు మీ గ్రామాలలో మీ వాడల్లో ఎన్ని గణపయ్యలు నిలిపారు, ఇప్పుడు ఏ విధంగా ఉత్సవాలు జరుపుకుంటారు? మాది సంజయ్ మండలి పల్లారగూడ విలేజ్, వరంగల్ డిస్టిక్. మాది అంబేద్కర్ యూనియన్ సంఘము. ఈ మా విలేజ్లో చాలా విగ్రహాలు, మ్యాక్సిమం 15 విగ్రహాలు, 15 మంది యూతులు కూడా ఉన్నాయి. ఎంతో రంగరంగ వైభవంగా ఈ గణపతి ఉత్సవాలు జరుపుకుంటాము. మరి ప్రత్యేకత ఏంటంటే పరమ పవిత్రమైన పార్వతీ పరమేశ్వర్ల ప్రియ పుత్రుడు సుపుత్రుడు అయినటువంటి గణపతి వినాయకుడు ఉత్సవాలు 9 రోజులు ఘనంగా మంచి నిష్ఠతో పూజలు చేసుకుంటూ ఆయన ఆశీస్సులు మా విలేజ్ల వారు కానీ వరంగల్ జిల్లా ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మాకు కూడా పోలీసు వారు సంఘం మండలి పిఎస్ నుంచి వెళ్ళి అందుబాటులో ఉండి ఎలాంటి అల్లర్లు కాకుండా భక్తి శ్రద్ధలతో మేమంతా ఒక ఉత్సవాలు జరుపుకొని మా గ్రామ ప్రజలు సుఖంగా ఉండడం కోసము దేవుణ్ణి ఆరాధించడం ఈరోజు మరి భద్రకాళమ్మ టెంపుల్ ముందు మా గణపతి వినాయకుడిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ మా వరంగల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, మరి యూత్ సభ్యులకు, మా అంబేద్కర్ సంఘానికి మరియు పత్రిక మా ప్రెస్ అన్నలు మీరు కూడా ఆ గణపతి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ వస్తాము. ఎప్పుడు వినాయకుని మాకు అండదండాలు ఉంటాయని చెప్పని కోరుకుంటూ ఇవి నవరాత్రుల కొరకు కూడా గణపయ్యలను తీసుకుపోయి వెళ్ళి అక్కడ నవరాత్రి అతిక భక్తి శ్రద్ధలతో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని కూడా చివరిగా ఆ గణపయ్యను నిమజ్జనం చేస్తారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికైతే గణపయ్య శంకర పార్వతి పుత్రులు మొత్తానికైతే ఆ సమాజాన్ని అన్నంత మంచిగా చూస్తూ మా యూత్లను కూడా బాగా చూడాలని చెప్పి సల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.